యోహాను 2:27, 1 John 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారము ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచిచున్నారు. ఈ అభిషేకము అన్నిటి గురించి బోధించే సామర్థ్యం గలదంట. అభిషేకము అది ప్రతి విశ్వాసలో ఉందంట. మరి ఆ సమయంలో నువ్వు కొంచెం సమయం గడపాల. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను అన్నిటిని గూర్చి బోధిస్తుందంట. ఆ టైంలో దేవుడు నీకు కలిచ్చాడంటే నీకు బోధించడానికి సిద్ధంగా ఉన్నట్లు లెక్క. ఇఫ్ గాడ్ గివ్స్ యు ఎ డ్రీమ్ ఇన్ ఎ ట్రైన్, నువ్వు ట్రైన్లో వెళ్తున్నావు, ఆ ట్రైన్లో చెప్తాడు నీకు దాని అర్థం. బస్సులో వెళ్తున్నావా, బస్సులో, ఇంట్లో ఉన్నావా, ఇంట్లో చెప్తాడు. when he gives you a dream, he wants to talk. ఆయన నీకు కలిచ్చాడంటే నీతో ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు? మాట్లాడడానికి. ఆ సామర్థ్యం కూడా పెట్టాడు. కలిచ్చాడంటే దాన్ని ఇంటర్ప్రిట్ చేయగల సామర్థ్యం కూడా ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలా? వెంటనే తీసుకొని వాక్యం చదవాలి, కాసేపు ప్రార్థించాలా. ఇన్స్పిరేషన్ అని చెప్పాను కదా, అక్కడ ఇన్స్పిరేషన్ అంటే తెలుగులో ఏం చెప్పాను? ప్రేరేపణ. అప్పుడు నీకు చూపిస్తాడు ఆ సంఘటన, ఏ సంఘటనలో ఎక్కడ పొరపాటు జరిగింది, ఏమి ఎన్నుకున్నావు, ఏ పొరపాటు చేసావు, ఎక్కడ ఏం చేయకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళాలి, ఇది చేయాలి. గాడ్ విల్ టెల్ యూ డిడ్ దిస్ మిస్టేక్, అందువలన ఈ గండం వస్తుంది, ఈ గండం. అప్పుడు నువ్వు దాని విషయమై పశ్చాత్తాపడతావు. నువ్వు పశ్చాత్తాపడినప్పుడు తర్వాత ఏం చేయాలో తెలుసా? సపోజ్ నీకు ఒక కల వచ్చింది, పొద్దున్నే లేచిన తర్వాత ఓకే భయపడ్డావు, ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగు, రైట్, కాఫీ టీ తాగు, లేకపోతే కూర్చో, ప్రార్థించడం మొదలుపెట్టి, ప్రభా ఏంటి, ఏం మాట్లాడబోతున్నావు, నీలో ఏముంది, నీలో ఏం పని చేస్తుంది? కల వచ్చే అభిషేకం ఉందంటే నీలో ఉన్న ఆత్మ వార్నింగ్ ఇచ్చిందంటే ఆ వార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా. సో అప్పుడు నువ్వు ప్రార్థించాలా. సాధ్యమైనంత వరకు బైబిల్ చదువు, మాట్లాడతాడు నీతోటి. ఓకే, ఇక్కడ ఇలా చేశానా నేను, ఓకే, బైబిల్ ద్వారా ఏం మాట్లాడలేదా, ప్రార్థించు. ప్రేరేపణిస్తాడు, నీకు చూపిస్తాడు, అది జ్ఞాపకం వస్తుంది నీకు, ఆ గతము, ఆ జరగబోయే సంఘటన. హీ విల్ టెల్ యూ వాట్ యూ డిడ్, దీనివల్ల ఇలా జరుగుతుంది, ఇలా చేసావు, ఓకే లార్డ్ సారీ. ఒక్కొక్కసారి నువ్వు పొద్దున్న ఆఫీస్కి టైం లేదు, ప్రభువా ఈ కళ నెరవేరకుండా సాయంకాలం దాకా ఆపునైనా అని రిక్వెస్ట్ చేసి వెళ్ళొచ్చు. సాయంకాలం దాకా నెరవేరకుండా అవుతుంది. యూ సీ దాట్? యా, మీరు అనుకోవచ్చు ఏంటి ప్రభా ఇలాగే ఉంటుందా అని. నీలో ఉండే అభిషేకం పనిచేస్తుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే హీ క్యాన్ స్టాప్ దట్ ప్రాబ్లమ్. అని బికాజ్ నువ్వు రిక్వెస్ట్ చేసావు కదా. హీ క్యాన్ పోస్ట్పోన్ టిల్ ద ఈవినింగ్ తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని పోస్ట్పోనే కాదు, దాన్ని పర్మనెంట్గా ఆపేసుకోవచ్చు. ఓకే, సో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు అభిషేకం పనిచేస్తుంది, నీతో మాట్లాడుతుంది. అందరితో ఒకేలాగని కాదు, ఒక్కొక్క రూటు దేవుడికి తెలుసు ఎవరితో ఎలా మాట్లాడాలో. ఆ సమయంలో నువ్వు వాక్యం చూస్తున్నావా, వాక్యం చదువు, ఓకే దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, వాక్యం ద్వారా తెలిసిపోయింది నీకు, ప్రార్థిస్తున్నావు, ప్రభువా ఇది పొరపాటు అయిపోయింది, నేను వాక్యంలో చెప్పావు కాబట్టి నేను ఇది చేశాను, రైట్. ఆ తర్వాత మళ్ళీ వాక్యం చదువు. తర్వాత దేవుడు అంటాడు, ఇదిగో నీతో మాట్లాడతాడు. తర్వాత ఇదిగో నువ్వు ఇలా చేసావు కాబట్టి, పశ్చాత్తాపడ్డావు కాబట్టి, హిజ్కియాలాగా మళ్ళా వాక్యం ద్వారా నీకు ఇలాంటి జరగదు అని వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, ప్రేరేపణ ఇవ్వచ్చు. అది అయిపోయి అంతకుముందు ఉండే కలత పోయి పూర్తి శాంతి వచ్చి నీకు ఆనందంగా కూడా మారవచ్చు. ఇట్ మే టర్న్ ఇన్ టు జాయ్. ఆ భయం పోతుంది నీకు, వెంటనే అర్థమైపోతుంది నీకు, వావ్ అయిపోయింది ఆ కళ, ఫినిష్, గాడ్ హెస్ ఫినిష్డ్ ఇట్. దేవుడు రాకుండా కాపాడేసాడు. సో కళ వచ్చినప్పుడు వెళ్ళిపోవద్దు, ఓహో కళ వచ్చిందా. ఒక్కొక్కసారి నువ్వు అడగొచ్చు, ప్రభా నాకు ఈ కళ ఎందుకు ఇవ్వలేదు, ముందెందుకు నాకు చెప్పలేదు, ఒకవేళ నీకు ఇంతకుముందు ఇచ్చింది చెప్తా ఉంటే నాకు ఎందుకు చెప్పలేదు అని అడగొచ్చు. యూ కెన్ ఆస్క్. అప్పుడు దేవుడు చెప్తాడు, అప్పుడు దేవుడు తిట్టవచ్చు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలా చేయొద్దని. యూనో సమ్ టైమ్స్ ఓకే, ఈవెన్ గాడ్ కెన్ ఈవెన్ టెల్ దట్. ఓకే, హీ కెన్ టాక్ టు యూ ఇన్ దట్ వే. ఆ రీతిగా కూడా దేవుడు మాట్లాడగలడు. సమ్ టైమ్స్ యూ నీడ్ టు చేంజ్. నువ్వు మారడానికి, ఇంకా ఆ విషయంలో మారకపోతే ఎలాగా, ఇంకా కాపుకిచ్చుకుంటే ఎలాగా. యా, సంథింగ్ లైక్ దాట్. గాడ్ కెన్ ట్రైన్ యూ ఇన్ మెనీ వేస్. ఆయన ఇచ్చిన అభిషేకము నీలో ఉండే అభిషేకమే ఇచ్చింది. ఆ కళ నీలో ఉండే అభిషేకాన్ని దేవుడు వాడి మళ్ళీ ఆ కళకు అర్థం చెప్పి నిన్ను తప్పిస్తాడు చేయకుండా, పశ్చాత్తాపం. సో యూ గాట్ ఇట్. ఇఫ్ యూ గాట్ ఎ డ్రీమ్, యూ గాట్ ద అనాయింటింగ్ టు రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ టు ఎస్కేప్ ఇట్. నీలో ఆ కళ ఇచ్చే అభిషేకం ఉంది కాబట్టే నీకు కళ వచ్చింది. ఆ అభిషేకము ఆ కళకు అర్థం కూడా చెప్తుంది. ఆ తర్వాత నువ్వు థ్యాంక్స్ చెప్పొచ్చు. ఇది అనేక సార్లు జరుగుతుందా, ఈసారి జరగదు.
ఎవరెవరికైతే ఇప్పుడు దాకా ఇలా జరుగుతుందో దీని తర్వాత అదే అభిషేకం మీతో మాట్లాడి మిమ్మల్ని తప్పించును గాక, మీకు పశ్చాత్తాపం గల హృదయం కలిగించను గాక. ఇట్ విల్ టీచ్ యూ అండ్ యూ విల్ ఎస్కేప్ ఇట్. 119వ కీర్తన 105వ వచనం, 119th Psalm and 105. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ద వర్డ్. ఇప్పుడు ఈ వాక్యం నుంచే కదా ఈ కళలన్నీ తెలుసుకున్నారు, అవునా కదా? పోనీ ఎవరే చెప్తున్నావా ఎక్కడన్నా? అంటే ఆ త్రోవలో జారి పడకుండా, ఆ త్రోవలో ఇబ్బంది పడకుండా, ఆ త్రోవలో చీకటి సమస్య, ఆ కొండను ఢీకొనడం, ఆ లోయలో పడ్డం లాంటివి జరగకుండా ఈ వాక్యమే నీకు వార్నింగ్ ఇస్తుందంట. కళ ఇదిగో ఇలా చేస్తే ఉద్యోగం పోతుంది, ఇలా చేస్తే ఇల్లు పోతుంది, ఇలా చేస్తే గాడ్ విల్ నౌ హీ విల్ టెల్ యూ, ద వర్డ్ విల్ హెల్ప్ యూ లైట్ అంటు మై పాత్. సో ఒక రకంగా కళ ఇచ్చి ఈ కళను తప్పించడం అనేది ఇది ఎలా పనిచేస్తుంది? వాక్యం అనేది నీ పాదాలకు ఎలా పనిచేస్తుంది? దీపముగా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే దట్ ద వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ టు మై ఫీట్, గివింగ్ ఎ డ్రీమ్ అండ్ మేకింగ్ యూ ఎస్కేప్ దట్. నీకు కలిచ్చి దాని నుంచి తప్పించడం అనేది కీర్తనలు 119, 105 నెరవేరుతున్నట్టే. ఈ రీతిగానే కాదు. ఎవరికైనా స్వస్థత నువ్వు ప్రార్థించావా? స్వస్థత కలిగింది. మరి ఆ త్రోవకు వెలుగై ఉందా లేదా ఆ వ్యక్తి త్రోవకు? ఎస్. దిస్ ఈజ్ హౌ ద వర్డ్ వర్క్స్. దిస్ ఈజ్ హౌ ద వర్డ్. ఆశ లేకుండా ఏం చేయలేము. అరే నాకు ఇది ఎప్పుడు జరగదని కదా, ఆశ చూపించాలి. అంటే ఫస్ట్ వచ్చింది జరిగింది చెప్తానంటే మేబీ 2-3 years మీకు ట్రైనింగ్ ఇచ్చాడేమో దేవుడు. వచ్చింది జరుగుతుంది, నేను ఇప్పుడు నుంచి ఆ కాలం మారుతుందేమో, వచ్చింది జరగకుండా ట్రైనింగ్ అవుతున్నాడేమో. గాడ్ ఈస్ గివింగ్ యూ స్టెప్ బై స్టెప్. లేకపోతే మీరు అనుకుంటారు ఏమో మనం ఎందుకు కష్టపడుతుందని జరుగుతుందో జరగదో అనుకోవచ్చు. ఇర్మియా గ్రంథం 17:10, జెర్మియా 17:10. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇది భూలోకములో ప్రతి మానవుడికి మీకు చాలాసార్లు చెప్పాను. గాడ్ ఈజ్ గ్రేట్ అంటాం. అందరూ గాడ్ ఈజ్ గ్రేట్ అనండి. అందరూ చెప్పండి దేవుడు చాలా గొప్పవాడు అనండి. ఆయన గొప్పతనాల్లో ఒక గొప్పతనం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ప్రతి మనిషి ఆదాము నుంచి ఇప్పుడు దాకా ఎంతమంది అయితే ఉన్నారో, ఇప్పుడు ఎంతమంది జీవిస్తున్నారో, దీని తర్వాత ఎంతమంది బతుకుతారో, ప్రతి మానవుడు పెద్దవాడి నుంచి చిన్నవాడి వరకు ఎవరైనా సరే వాని క్రియల చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా వారందరి క్రియలకి ఫలం ఇస్తాడంట ఈ భూమి మీద. అది మరీ ఘోరం, అవునా కదా? ఇలాగా కళ వచ్చి నీకు అస్తమానం వార్నింగ్ ఇవ్వడమే మంచిది. ఒక తల్లి వెయిట్ చేయదు, పెద్ద అయ్యేదాకా ముందు నుంచే డీల్ చేస్తుంది. రైట్. సో గాడ్స్ గ్రేట్నెస్ ఏంటంట, మంది ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఏం చేశారో ఈ సంవత్సరం, ఈ రోజు, ఈ నెల, ప్రతి దానికి ఈ భూమి మీదే ఫలం ఇస్తాడంట దేవుడు. అందుకని ఆయన ఎవరంట? చాలా గొప్పడంట. హిస్ గ్రేట్నెస్ ఈజ్ ఇన్ దట్ ఏరియా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వాటి పేర్లు అదంతా ఒక ఎత్తు. భూమి అద్భుతాలు ఇదంతా ఒక ఎత్తు. గాడ్ ఈజ్ గ్రేట్. అందుకే దేవుడు నన్ను చూడలే, నాకేం చేయట్లే, ఎవరు జరగట్లే. నో 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 నో. ఆయన మన అడుగులను కూడా లెక్క పెడుతున్నాడంట. మన తలంపు రాకమునిపై ఆయనకి మన తలంపులు ఇంతమందిని ఎలా కంట్రోల్ చేస్తాడండి అని. అవును, దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. దావీదు ఇంకా క్లియర్గా తెలుసుకుంటాడు, నువ్వు నా ముందు ఆవరించున్నావు, నా వెనకాల ఆవరించున్నావు. యోబు అంటాడు, నా తలంపు రాక మునిపే నీకు అర్థమైపోతుంది. పైగా ఇంతమంది వస్తారు, వీళ్ళందరూ ఇలా జరుగుతుందని ఆయన ముగించేసి ఆరంభించాడంటే. హీ నోస్. వెరీ పవర్ఫుల్ గాడ్. మనం ఎందుకు మరి చేయడం? జరిగేది జరగదు. భూలోకము దాని పని, దాన్ని మార్చుకునే పని, దాన్ని ఆశీర్వాదంగా చేసుకునే పని దేవుడు మానవుడికి ఇచ్చాడు ఈ భూలోకాన్ని. నీ జీవితము, నీ ఫలము నువ్వు పొందుకోవాలా, అవునా? నీ ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి. యెహోషువ గురించి ఒక మాట అంటాడు, నీవు దివారాత్రము ఆ వాక్యాన్ని ధ్యానిస్తే. ఒకసారి చదవండి, జాషువా 1:8. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. నీ మార్గం సరిగ్గా లేదనుకో, కోపం వస్తుంది.
కష్టపడితే కొంచెం జాగ్రత్తగా ఈ వరాలను వీటిని అడ్వాంటేజ్గా తీసుకుంటే నీ మార్గమును వేరే వాళ్ళు జరగరు, వేరే వాళ్ళు వర్ధిల్లింప చేయరు. నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని, ఇప్పుడు ఈ కళ వచ్చి తప్పించుకోవాల్సింది దేవుడు తప్పిస్తాడు, నువ్వే తప్పించుకోవాలి. ఆల్రెడీ ఉంది ఆ వాక్యములో. వెలుగ్గా చేశాడు ఆయన. నీ పాదములకు దీపం అంటే ఇదే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. చెడుని విసర్జించడమే కాదు, తప్పించుకోవడము కూడా. నీ మార్గమును ఈ రోజు నుంచి మీరందరూ మీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుదురుగాక. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ఆయన. ఇంకా ఏ గర్భం అయితే ఫలించలేదో ఆ గర్భాన్ని ఆశీర్వదించండి, ఫలించే గర్భముగా మార్చండి. ఎవరికైతే వివాహము జరగలేదు వివాహములు జరిగించండి. నిరుద్యోగ సమస్య, yes Lord bless them. మరి ప్రత్యేకముగా లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, కడుపులో వ్యాధులు, పేగుల్లో వ్యాధులు, ఆయా తల నుంచి అరికాలు వరకు చర్మ వ్యాధులు, వాట్ ఎవర్ డిసీజెస్, వాట్ ఎవర్ సిక్నెసెస్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లార్డ్, హీల్ దెమ్ ఓ లార్డ్. వారిని ముట్టి స్వస్థపరచమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.